ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. వాక్యమైన యేసయ్యను గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. అందులోని భాగంగా యేసు ప్రభు యొక్క శిలువ యాగమును గురించి మనం ప్రత్యేకంగా కొన్ని మాటలు సంభాషించుకుందాం. పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు మానవ రూపములో ఈ భూమిపై జన్మించి 33.5 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించుకుంటూ పరమతండ్రితో నిత్యం సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు. ప్రభువుకు ఈ లోకరీత్యా తండ్రిగా పిలువబడిన యేసోపు మరణించినందున కుటుంబ భారమంతా తనపై వేసుకుని ఒక మామూలు మానవుడిలాగా వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఆ విధంగా 30 సంవత్సరాలు కుటుంబంతో కలిసి ఉన్నాడు. 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి బయటికి వచ్చి శిష్యుల్ని ఏర్పరచుకొని 3.5 సంవత్సరాలు పరలోక రాజ్య సువార్త ప్రకటించాడు. ఆ విధంగా జరుగుతున్న రోజులలో ప్రభువును గురించి తెలియపరచటానికి పరలోకం నుండి పంపబడిన బాప్తిస్మిచ్చే యోహాను హేరోదు చేత చంపివేయబడ్డాడు అని ప్రభు తెలుసుకుని యోహాను మరణించిన వెంటనే లోకరక్షకుడైన యేసు ప్రభు ఇంకా నా సమయము ఆసన్నమైంది అని తెలుసుకొని తన 30వ ఏట ఇంటిని వదిలి పరలోక రాజ్య సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. యూదా మత పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయ్యలు, పరిసయ్యులు ప్రభు చెప్పిన పరలోక రాజ్య సువార్తను తిరస్కరించి ఆ మత విద్వేషకులందరూ కూడా ప్రభువుని సిలువ వేసి చంపివేయాలని ఆనాటి రోమా వారితో మంతనాలు జరిపి యూదా ఇస్కరియోతు సహకారంతో ప్రభువును బంధించి సిలువకు అప్పగించారు. ప్రభువు సిలువలో పడిన శ్రమలు, అప్పుడు ప్రకృతిలో జరిగిన మార్పుల గురించి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందామండి. ప్రభువుని గురించి, ప్రభువు పడిన సిలువ శ్రమల గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అయినా ఆ రక్షకుడిని అంగీకరించిన వారు ఎంతోమంది ఉన్నారండి. 2000 సంవత్సరాల క్రిందట యెరూషలేములోని గొల్గతా కొండపై ప్రభు పడిన శ్రమలు ఎందుకంటే సమస్త మానవాళి పాప విమోచన కొరకు తన రక్తమును శాంతము ఆఖరి బొట్టు వరకు కార్చిన తరువాత తన ప్రాణమును పరమ తండ్రికి సమర్పించుకున్నాడు. ఈ సంఘటనలు అందరికీ తెలిసిన నీతిమంతుల క్రియలు జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అన్న విధంగా అతి పరిశుద్ధుడు అయిన పరమాత్మని కుమారుడైన క్రీస్తు అనే రక్షకుడు మానవుల రక్షణ కొరకు సిలువలో పడిన శ్రమలను ఆయన తన ప్రాణమును దేవునికి అర్పించినప్పుడు జరిగిన ఆశ్చర్య కార్యములను మనం ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవటం అనేది దేవుడు మనకిచ్చిన మహాభాగ్యం అండి. దేనికైనా దేవుని ఆజ్ఞ, చిత్తము, కృపలేనిదే ఎవరు కూడా ఏ పని కూడా చేయలేరు, ఏ వాక్యము వినలేరు. దేవుని కృప మన యందు ఉన్నది కనుక ఆ పరమ ప్రభువుని గురించి పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేసుకుంటున్నాము. అటు బాధ్యత మన దేవుడు మనకిచ్చినందుకు ఆయనకు వందనాలు చెప్పుకుందామండి. ప్రభువు శిలువ శ్రమలు పొందుకుంటున్న సమయంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు గెత్సెమనే తోటలో తన శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ప్రభువు శిష్యుడైన ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు ప్రభువుని అధికారులకు అప్పగించాడు. అప్పటి అధికారులు ఎందుకు ప్రభువుని సిలువ వేశారు అంటే, ప్రభువు నేను దేవుని కుమారుడను, తండ్రి నేను ఒకటై ఉన్నాము, పాపములో పడిపోయిన సమస్త మానవుల పాప విమోచన కొరకు నేను పరలోకం నుండి తండ్రి దగ్గర నుండి దిగివచ్చాను. పరమందు ఉన్న తండ్రి చెంతకు చేరాలంటే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి చెంతకు చేరలేరు. కనుక నేనే మార్గమును, నీ సత్యమును, జీవమునై ఉన్నాను. నన్ను ఎరిగి ఉంటే తండ్రిని మీరు ఎరిగి ఉంటారు. నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రి ఒక్కటై ఉన్నాము అని ప్రభువు అప్పటి యూదా ప్రజలకు, మత పెద్దలకు, ధర్మశాస్త్రోపదేశకులకు, పరిసయ్యులకు, సద్దూకయ్యులకు బోధించినందున యూదా పెద్దలు నీవు తండ్రితో సమానంగా ఎంచుకుంటున్నావు కనుక నీవు దేవదూషణ చేస్తున్నావు, అందుకు నీకు మరణశిక్షే న్యాయము అని ప్రభువుని చంపాలని చూస్తూ ఉన్నప్పుడు యూదా ప్రభువుని వారికి పట్టి ఇచ్చాడు. ప్రభువు ప్రవక్తల లేఖనాల ప్రవచనసారుడు కనుక ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల ప్రకారంగానే యేసుక్రీస్తును అక్రమకారుల మధ్య సిలువ వేయటం జరిగింది. యెషయా ప్రవక్త ప్రభు పుట్టుక, సిలువ మరణము, పునరుత్థానము గురించి, సిలువలో ఆయన పడే శ్రమల గురించి ఎంతో వివరంగా సమస్త ప్రజలకు కళ్ళకు కనిపించినంత విధంగా యెషయా గారు తన గ్రంథములో తెలియపరిచాడు. మనం ఆత్మీయ దృష్టితో యెషయా లేఖనాలను చదివితే మన ముందే జరిగినట్లుగా మన కళ్ళకు కనిపిస్తాయి. అయితే
యూదా మత పెద్దలు ప్రభువుని గురువారం రాత్రి గెత్సేమనే తోటలో బంధించారు. ఆ రాత్రంతా ఆయనకి తీర్పులు తీరుస్తూనే ఉన్నారు. ఏ న్యాయస్థానంలో కూడా నేరస్తులకు రాత్రులు తీర్పు తీర్చరు. కానీ ఏ నేరమూ లేని ప్రభువుకు మాత్రం ఆ రాత్రంతా అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి తిప్పుతూ అన్యాయపు తీర్పు తీర్చారు. గురువారం రాత్రి బంధించిన క్రీస్తును శుక్రవారం ఉదయం 9 గంటలకు ముళ్ళ కిరీటమును పెట్టి సిలువ కొయ్యపై మేకులతో సిలువ వేశారు. 12 గంటలకు సిలువ కొయ్యను నిలవబెట్టారు. గొల్గొతా కొండపై ప్రభువు ఆకాశమునకును భూమికి మధ్యన సిలువలో వ్రేలాడాడు. 12 గంటల నుండి 3 గంటల వరకు సిలువపైనే సువార్త బోధించాడు. 7 మాటలు పలికాడు. 3 గంటలకు తన ప్రాణము తండ్రికి అప్పగించాడు. ఏ నేరము లేని ప్రభువు సిలువపై 6 గంటలు బాధపడ్డాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకు మొదలైన సిలువ శ్రమ కార్యములు శుక్రవారం సాయంత్రం 3 గంటల వరకు మరణించే వరకు కొనసాగిందండి. ప్రభువు సిలువ శ్రమలు అనుభవించింది నీ కొరకు, నా కొరకు, సమస్త ప్రజలందరి కొరకు అని అందరం గుర్తించాలి. నేను సమస్త ప్రజలకు దేవుడినై ఉన్నాను అని ఆయనే చెప్పారు. ప్రభువు సిలువపై ఎందుకు రక్తం చిందించాల్సి వచ్చింది అని మనం అనుకుంటే ఆ సంగతిని గురించి కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. దేవుడు సర్వ సృష్టిని తన నోటి మాటతో కలుగునుగాక అనే శబ్దముతో సృష్టిలోని సమస్తమును సృజించాడు. కానీ ఒక్క మానవుడిని మాత్రం దేవుడు తన స్వరూపములో, తన పోలికలో, తన చేతులతో స్వయంగా నిర్మించుకొని వారిని ఎంతో ప్రేమించి వారితో నిత్యం స్నేహం చేశాడు. అయితే దేవుడు తన నోటి మాటతో కలుగు చేసిన సృష్టిలోని సమస్తము, సకల జీవరాశులు అన్నీ కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞలను మీరలేదు. కానీ దేవుడు తాను ప్రేమించిన మనిషి మాత్రం దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపములో పడిపోయి దేవునికి దూరమయ్యాడు. పాపములో పడిన మానవ జాతిని మరలా దేవుడు తన దగ్గరకు రప్పించుకుంటానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యను ఈ భూమిపై జన్మింపచేసి శిలువపై బలి అర్పణ చేయమని తండ్రి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. యేసు తన తండ్రి చెప్పిన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మానవుల పాప విమోచన కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలియాగం చేయటం జరిగింది. ఎందుకంటే దేవుడు తన స్వరూపములో మట్టితో మానవుని నిర్మించుకుని ఆయన ఊపిరి పోసి ఆత్మ అనే దీపాన్ని మానవుల్లో ఉంచాడు. సమస్త మానవుల ఆత్మలు దేవుడు పెట్టిన దీపాలు కనుక మానవుల మరణానంతరము ఏ ఆత్మకు ఏనాటికే మరణము ఉండదు. ఎందుకంటే మనకు ఆత్మ ఇచ్చినవాడు మరణమును గెలిచిన సజీవుడు కనుక ఆ ఆత్మలకు కూడా ఏనాటికి మరణం లేకుండా సజీవంగా ఉంటాయి. అయితే మన శరీరం మాత్రం మట్టితో చేయబడింది కనుక మానవులు మరణించినప్పుడు మన్నుతో నిర్మించిన ఈ శరీరము తిరిగి మరలా మన్నైపోతుంది. కానీ ఆత్మ దేవునిది కాబట్టి ఆయన చెంతకు చేరుతుంది. అయితే ఆదాము వలన మనకు పాపము సంప్రాప్తమైంది కనుక మన పాపపు ఆత్మ పరిశుద్ధుడిని చేరలేదు. సృష్టికర్త అయిన దేవుడు తాను నిర్మించుకున్న మానవులకు ఆత్మలు మరలా తిరిగి తండ్రి చెంతకు చేరాలంటే పాప విమోచన కలగాలి. పాప విమోచన కలగాలంటే రక్తం చిందించాల్సి ఉంది. అప్పుడే అందరి ఆత్మలు దేవుని చెంతకు చేరతాయి. ప్రభువుని విశ్వసించి మరణించిన వారి శరీరము మనలో కలిసిన వారి ఆత్మలకు దేవుడు తన సన్నిధిలో చేరినప్పుడు ఆ ఆత్మలకు మహిమ శరీరము ధరింపచేస్తాడు. అంతములో ఆ మహిమ శరీరములో ఎవరి ఆత్మలు వారిలోకి చేరతాయి. అందుకని ఈ సృష్టిలో భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండే సమస్త జనుల ఆత్మల రక్షణ కొరకు ప్రభువు శిలువపై రక్తము చిందించి అన్ని శ్రమలు పొందవలసి వచ్చింది. దేవుడు తాను నిర్మించుకున్న మానవుల ఆత్మలలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవట ఇష్టం లేక అంతటి ఘోరమైన శిలువ బలియాగము చేశాడండి. అందుకే దేవుడు ప్రేమామయుడు అని పిలిచారు. మానవులంటే దేవునికి అంత ప్రేమ ఉంది కనుక అంతటి త్యాగం చేశాడు. మోషే కీర్తించిన విధంగా, ప్రభువా, వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారయ్యా అని ఎంతగానో స్తుతించాడు. ఆ విధంగా ఈ సృష్టిలో ఆయన తప్ప ఇంకా ఏ దేవుడు లేడండి. దేవుడు మోషేతో కూడా చెప్తూ, మోషే, నేనే దేవుడను, నేను యెహోవాను అని మోషేతో చెప్పిన విధంగా ఆయనే పూజనీయుడు, పూజార్హుడు,
పూజింపదగినవాడు. ఇట్టి దేవుడిని మనమంతా కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రేమామయుడైన యేసుక్రీస్తు సమస్త మానవులందరి కొరకు పొందుకుంటున్న ఆ శిలువ శ్రమల సమయంలో 5 అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయండి. ఆ శుభ శుక్రవారం రోజున ప్రకృతిలో మునుపు ఎన్నడూ లేని గొప్ప వింతలు కూడా జరిగాయి. అవి ఏమిటంటే, మత్తయి శుభవార్త 27:45లో వ్రాయబడిన విధంగా మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్ముకుంది. అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ సమయంలో ప్రజలందరూ భయకంపితులయ్యారు. ఎందుకంటే ప్రభువు సిలువ వేయబడిన శుక్రవారం పౌర్ణమి. అలాంటి పున్నమి వెన్నెల రోజున భూమి అంతా 3 గంటల సేపు చీకటైనందుకు ప్రజలు భయపడ్డారు. మత్తయి శుభవార్త 27:50లో ఉన్న విధంగా ప్రభువు బిగ్గరగా కేకవేసి ప్రాణం తండ్రికి అప్పగించినప్పుడు భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, దేవాలయంలోని గర్భాలయపు తెర నిట్టనిలువుగా చిరిగింది. పరిశుద్ధులు సమాధుల నుండి లేచి పట్టణంలోని ప్రజలకు కనిపించారు. శిలువ దగ్గర కాపలాగా ఉన్న శతాధిపతి అతని అనుచరులు ఆ సమయంలో అక్కడ జరిగిన కార్యములకు ఆశ్చర్యపడి భయం కలిగిన వారై, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని వారంతా ఆ రోజు జరిగిన సంఘటనలకు ప్రభు పక్షమున సాక్ష్యంగా ఉన్నారు. ప్రభు మరణించే సమయంలో సృష్టిలో ఎందుకు మార్పులు జరిగాయి అని మనకు ఆలోచన కలుగుతుంది. సృష్టి నిర్మాణకుడు, సృష్టికర్త అయిన యేసు ప్రభువు శిలువలో పడిన శ్రమలు, ఆయన శిలువపై మరణించటం చూసిన భూమి ఆకాశము భరించలేకపోయింది. అందుకనే దేశమంతా చీకటి కమ్మింది, భూమి వణికింది. వణకటం అంటే భూమి కంపించటం అన్నమాట. సృష్టికర్త అయిన ప్రభువు భూమిపై జన్మిస్తాడని సృష్టి మిగుల ఆశతో కనిపెట్టి ఎదురు చూసింది. ఎందుకంటే సృష్టికర్త ఆయనే కనుక ఈ భూమిపై పుడతాడని సంతోషంగా ఎదురు చూసింది. ఈ మాటలను రోమాపత్రిక 8:19లో మనం చూడగలుగుతామండి. సృష్టి నిర్మాణకుడైన ప్రభువుని సృష్టిలోని ప్రకృతిలోని సమస్తము ప్రభువుని స్తుతిస్తాయి అని మనం వాక్య రూపంలో తెలుసుకుంటాం. దావీదు వ్రాసిన 148వ కీర్తనలో చూడగలుగుతాము. అలాగే 96వ కీర్తన 11లో మనం ధ్యానం చేస్తే, యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, లోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీయు సంతోషించునుగాక. ఇలాగా ప్రభువును స్తుతించే సృష్టికర్త శ్రమలను చూసి ఓర్వలేకపోయింది, అంటే భరించలేకపోయిందండి. ప్రభువు శిలువలో మరణించినప్పుడు సృష్టిలో మరీ అంతటి పెనుమార్పులు ఎందుకు సంభవించాయి అంటే, సృష్టి నిర్మాణకుడైన సృష్టికర్త శిలువలో మరణించినప్పుడు సృష్టి భరించలేక రోధించి ఆ బాధను బయటకు క్రియారూపములో భూమిపై దేశమంతా వ్యక్తం చేసింది. ఈనాటి మానవులమైన మనకు హృదయ వేదన కలిగినప్పుడు గుండె భరించలేకపోతుంది. అప్పుడు మనము బిగ్గరగా రోధించినప్పుడు ఆ వేదన తగ్గుతుంది. అలాగే ఇక్కడ సృష్టి కూడా తన బాధను వ్యక్తం చేసినప్పుడు సృష్టిలో అనేక మార్పులు జరిగాయి. అందువలన ఆ రోజు ప్రకృతిలో అంతటి పెనుమార్పులు జరిగాయి అని ప్రభు శిలువ మరణానికి సాక్షిగా ప్రకృతి కూడా దేవుని పక్షముగా సాక్ష్యంగా ఉందని జోసిఫస్ అనే మొదటి చరిత్రకారుడు, బైబిల్ పండితులు చరిత్రలో వ్రాసి ఉంచారు. ఇంకా పెద్ద పెనుమార్పు ఏమిటంటే, ప్రభువు మరణించిన వెంటనే దేవాలయంలోని గర్భాలయపు తెర 2గా విభజింపబడింది. 60 అడుగుల పొడవు, 4 అంగుళాలు మందము కలిగిన అంతటి మందమైన తెర ఎందుకు నిట్టనిలువుగా 2 భాగాలుగా అయ్యింది అనే అంశమును గురించి 2వ భాగంగా మనం ప్రత్యేకంగా ధ్యానించుకుందామండి. హల్లెలూయా, ఆమేన్. ప్రేమామయుడైన ఆ పరమ ప్రభువు శిలువలో పడిన శ్రమలను మనము పాట రూపంలో మనం ధ్యానం చేద్దామండి. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే నీ కొరకే, నా కొరకే సిలువలో వ్రేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నువ్వు చేయకుము.
యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నువ్వు చేయకుము. సిలువలో వ్రేలాడే నీ కొరకే, నా కొరకే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసె కృంగుచునే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసె కృంగుచునే, గాయములచే బాధనుంది, రక్తము కార్చే హింసనుంది, గాయములచే బాధనుంది, రక్తము కార్చే హింసనుంది, సిలువలో వ్రేలాడే నీ కొరకే, నా కొరకే, సిలువలో వ్రేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నువ్వు చేయకుమా. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నువ్వు చేయకుమా, సిలువలో వ్రేలాడే. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని, నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని, చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును, చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును, సిలువలో వ్రేలాడే నీ కొరకే, నా కొరకే, సిలువలో వ్రేలాడే. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా, ఈ ప్రేమ నీకై విలపించుచు, ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధారా పోయుచునే, ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధార పోయుచునే, సిలువలో వ్రేలాడే నీ కొరకే, నా కొరకే, సిలువలో వ్రేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యమును చేయకుము, ఆలస్యమును చేయకుము. అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరూ మనం ప్రభువుని మన రక్షకుడని తెలుసుకొని మన జీవితాలను కట్టుకున్నదేగాక మన కుటుంబాలు, మన ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సువార్త చెప్పి ప్రభు చెంతకు నడిపించాలని వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.